అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అనేటువంటివి ఏ రకంగా రావడం జరిగింది, వాటికి సంబంధించిన సమాధానాలు, ఎగ్జామినర్ ఏ రకమైనటువంటి అంశాలపైన ఫోకస్ చేశాడు, ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉన్నది, దాని తర్వాత చాలామంది అభ్యర్థులు కొన్ని తప్పులు అయితే చేస్తున్నారు. ఆ తప్పులు మీరు చేయకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అన్ని అంశాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో కొంత లెంతీగా ఉన్నా కూడా చివరి వరకు చూస్తే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయబోయేటువంటి వాళ్ళు మీరు మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికైతే ఈ వీడియో అనేటువంటిది ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే కనుక వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఈ వీడియోస్తో పాటు టెట్ 2DSCకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ గైడెన్స్, అదేవిధంగా ఫ్రీ క్లాస్ అనేటువంటి కూడా మీరు రెగ్యులర్గా పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. అదేవిధంగా టెట్ 2DSCకి ఉపయోగపడేటువంటి చాలా క్విక్ రివిజన్కి సంబంధించిన మెటీరియల్ అనేటువంటిది మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్లో ఎందులో కూడా లేకపోతే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేయండి. టైటిల్ మీద క్లిక్ చేయగానే బ్లూ కలర్లో లింక్స్ అనేటువంటి కనిపిస్తాయి. డైరెక్ట్గా దానిపైన క్లిక్ చేసుకొని జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దాని కిందనే మన శ్రీ సాయి ట్యూటోరియల్ యొక్క యాప్ అనేటువంటిది ఉంది. యాప్ డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో క్విక్ రివిజన్కి ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉండడం జరిగింది. చాలా క్వశ్చన్స్ ఈరోజు మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్ సెషన్లో కనుక చూసుకుంటే ఇందులో నుంచి మన ఫ్రీ మెటీరియల్ నుంచి అయితే మీకు రావడం అయితే జరిగింది. వెనకాల ఉన్నటువంటి పదజాలానికి సంబంధించి అయితే నేను స్టార్ మార్క్ పెట్టి హైలైట్ చేసి కూడా ఈ రకంగా మీకు మన యొక్క యాప్లో మీకు ఫ్రీగా అందుబాటులోకి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. రెగ్యులర్గా ఈ రకంగా ఈరోజు కనుక చూసుకుంటే పుడమి కనుక చూసుకుంటే ఈరోజు రావడం అయితే జరిగింది. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. యాప్లో మీకు అందుబాటులో ఉన్నది. ఫ్రీగా మీరు ఇవన్నీ కూడా పొందడానికి అవకాశం ఉన్నది కాబట్టి యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు అనేటువంటివి ఏ రకంగా ఉన్నాయో చూద్దాము. దాని తర్వాత మనకు తెలిసినటువంటి సమాధానాలు, దాని తర్వాత మార్నింగ్ సెషన్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏ రకంగా ఉన్నాయి, వాటికి సంబంధించిన సమాధానాలు మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకుంటే ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ పేపర్ ఎట్లున్నది అంటే మీడియంగా ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే రెగ్యులర్గా గతంలో డిఎస్సి మిస్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే వాళ్ళు సులభంగానే ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. దేనికైనా కూడా కంటిన్యూటీ, కన్సిస్టెన్సీ ఉంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటువంటి పొందుతాం కాబట్టి ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఓవరాల్గా సైకాలజీ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా సైకాలజీ అంటేనే మనం రెగ్యులర్గా ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఏరియాస్ నుంచి ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. కానీ అవన్నీ చూద్దాం మనం ఆ ఏరియాస్. ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ ఎట్లున్నదో ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అప్లికేషన్ ఓరియంటెడ్గానైతే ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది. కొన్ని డైరెక్ట్గా కూడా ప్రశ్నలు అనేటువంటివి అయితే రావడం జరిగింది. మార్నింగ్ సెషన్తో పోలిస్తే ఈ సెషన్లో సైకాలజీ ప్రశ్నలు అనేటువంటి సులభంగానే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత తెలుగు పరంగా చూసుకుంటే ఇక్కడ ఎగ్జామినర్ కనుక చూసుకుంటే ఎక్కువగా రచనలు, బిరుదులు, ప్రక్రియలు వీటి మీద అయితే తక్కువ ఫోకస్ చేస్తున్నాడు. 1-2 ప్రశ్నలు అనేటువంటివి రచనల నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. ఎక్కువగా కనుక చూసుకుంటే ఈ 2 సెషన్లో ఫోకస్ చేసినటువంటి అంశాలు కనుక చూసుకుంటే వెనకాల ఉన్నటువంటి పదజాలము, అర్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు ఈ రకమైనటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తున్నాడు. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ మొత్తంగా గ్రామర్కు సంబంధించిన అంశాలపైన అయితే ఫోకస్ చేస్తున్నారు. ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. కవులు, రచనల నుంచి అయితే తక్కువ ఫోకస్ చేయడం అయితే జరిగింది ఈ 2 సెషన్స్లో. అంటే ఎప్పుడు కూడా ఇట్లనే ఉంటుందా అంటే చెప్పలేమండి. ఖచ్చితంగా మీరు ఇక్కడ పేపర్ 2 వాళ్ళైతే 6 నుంచి 10వ తరగతి వరకు అన్ని అంశాల్లో మీరు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి. కంటెంట్ నుంచి SCERT పుస్తకాల నుంచే ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి మీరు మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది తెలుగు పరంగా. ఇక మ్యాథ్స్ కనుక చూసుకుంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కనుక చేయగలిగే విధంగా రావడం అయితే జరిగింది. సైన్స్ కూడా మనకు ఇక్కడ అంటే రెగ్యులర్గా చదువుతున్నటువంటి వాళ్ళు కొంత అప్లికేషన్ ఓరియంటెడ్గా ఇవన్నీ కూడా మిక్స్ అయి ఉండడం అయితే జరిగింది. కొన్ని స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా సైన్స్లో రావడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు అన్నీ కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేద్దాం. ఇక్కడ చూసుకుంటే
భూమి అనేటువంటి దానికి సంబంధించి పర్యాయ పదం ఏది అనేటువంటిది ఈరోజు మనకు కనుక చూసుకుంటే ఆఫ్టర్నూన్ సెషన్లో రావడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా ఇంతకుముందు మీకు చూపించినప్పుడు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు పర్యాయ పదాలు. ఇక్కడ భూమికి సంబంధించి పృథ్వీ, వసుధ, ధరణి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అండి. ఇక్కడ క్లియర్గా మనం చూడవచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడా మీకు ఈ రకంగా హైలైట్ చేసి పెట్టడం అయితే జరిగింది. మన శ్రీ సాయి ట్యుటోరియల్ అనేటువంటిది ప్లే స్టోర్లో నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి, లేకుంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే రెండో మెసేజ్గా మీకు ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఇవన్నీ మీకు ఈ రకంగా హైలైట్ చేసి మరి అంటే బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్తా కూడా మీరు చదువుకోవడానికి చాలా క్లియర్గా నేను చదువుకున్నటువంటి అంశాలు అయితే మీకు ఈ తెలుగుకు సంబంధించి అయితే అందుబాటులోకి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. కాబట్టి యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. ఖచ్చితంగా రెగ్యులర్గా దీని నుంచి అయితే ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి. దాదాపుగా 5 నుంచి 6 ప్రశ్నలు అయితే వస్తున్నాయి ఈ పదజాలానికి సంబంధించిన అంశాల నుంచి అయితే. కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. మీ దగ్గర ఉన్నాయి పర్లేదు, ఏవైనా పర్లేదు, కానీ వెనకాల ఉన్నటువంటి పదజాలాన్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. గ్రామర్ని కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాటి నుంచి కవర్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చూసే ప్రయత్నం అయితే చేయండి. పద్యం కనుక చూసుకుంటే ఆకాశంబున అనేటువంటి పద్యం, ఆ పద్యాన్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఆకాశంబు నుండి ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది కదా, ఆకాశంబు నుండి శంభుని శిరంబం నుండి శితాద్రి శుక్లోంబైన ఇక్కడ హిమాద్రి నుండి భూవిలోకంబున, ఇదంతా చూసుకోండి ఒకసారి క్లియర్గా మీకైతే ఈ పద్యం అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించిన భావాన్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఆ భావం అనేటువంటిది ఈ రకంగా దానికి సంబంధించి అయితే ఉంటుంది. ప్రశ్న అనేటువంటిది మనకు 4 ప్రశ్నలు అయితే దీని నుంచి అయితే అడగడం అయితే జరిగింది. పద్యం అనేటువంటిది సులభంగానే ఉంది, దానికి సంబంధించి మేము ఈజీగానే ఆన్సర్ చేయగలిగినాము అనేటువంటి అంశాన్ని అయితే, అంటే మార్నింగ్ సెషన్లో కొంత కష్టంగా ఉందట ఆ ప్రశ్నలు చేయడానికి. కొంత సంస్కృత పద్యం కనుక చూసుకుంటే ఇబ్బంది పెట్టింది అనేటువంటి అంశం, మార్నింగ్ సెషన్తో పోల్చుకుంటే ఇది మాత్రం సులభంగానే వచ్చింది అనేటువంటి అంశాన్ని అబ్బాయిలు అయితే చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే వృత్యానుప్రాసకు సంబంధించి అడిగిన నడువడి అనేటువంటి దానికి సంబంధించి ఈ రకంగా వాక్యం అనేటువంటిది అడిగినరు. నెక్స్ట్ క్రింది వాటిలో జాతీయం ఏది అనేటువంటిది అడిగినరట. నెక్స్ట్ కార్మిక వృద్ధులు అనేటువంటి సమాసం, వృద్ధులైనటువంటి కార్మికులు కాబట్టి విశేషణ ఉత్తరపద కర్మాధారయ సమాసం అనేటువంటిది అవుతుంది. త్యాగం, ఇది త్యాగము ప్లస్ ఇది ఉకార సంధికి సంబంధించి ప్రశ్న అయితే అడిగారు. హెచ్చమ్మ కథలు అనేటువంటి దానికి సంబంధించి ఎవరు రాసిన అడిగినారు, పాకాల యశోదారెడ్డి గారు రాసినటువంటి అంశం అనేది రచనకు సంబంధించి అడిగారు. పలుకుబడుల భాష కావాలి అన్నది ఎవరు అని అడిగినట్టు ఇది కాళోజీ నారాయణ గారండి. ఇక్కడ చూసుకుంటే ఈయన ఒక మాట అంటే టెక్స్ట్ బుక్లో 9th క్లాస్లో అనుకుంటా 9th or 10th ఇక్కడ చూసుకోండి పైన లైన్స్ ఉంటాయి. భాష అనేటువంటిది 2 రకాలు, ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబళ్ళ భాష. పలుకుబళ్ళ భాష కావాలి అనేటువంటిది అయితే ఆయన వాక్యాలు అనేటువంటివి ఉంటే ఆ రకంగా కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మాటల్ని కూడా ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అలిశెట్టి ప్రభాకర్, మన ప్రభాకర్ కూడా ఈ రకంగా కొన్ని మాటలు అయితే అనడం అయితే జరిగింది. క్లియర్గా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. పాలస్త్య వధ అనేటువంటిది ఏంటి, ఇది రామాయణమా ఇతిహాసమా, ఈ రకంగా అడగడం అయితే జరిగిందట. ఇది ఇతిహాసము అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. విద్య యొక్క ప్రకృతి ఏది అని అడిగిందట. ఇక్కడ దీనికి సంబంధించి విద్య అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అవుతుంది. తెలంగాణకు సంబంధించిన ఫార్మేషన్ డే ఏది అని అనేటువంటిది అడిగినారు. జూన్ 2 అండి, అందరికి తెలిసినటువంటి అంశం. ఇది తెలుగులో అడిగిందట, సులభమైనటువంటి అంశము. దాని తర్వాత శబ్దానికి సంబంధించినటువంటి నానార్థాలు, ఇలా అర్థాలు, నానార్థాలు, ప్రకృతి, వికృతి, దాని తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి ఉత్పత్తి అర్థాలు, వీటి నుంచి ఖచ్చితంగా రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటి వస్తూ ఉంటాయి. 4 నుంచి 5 మార్కులు ఖచ్చితంగా మీ జేబులో ఉన్నట్టే వెనకాల ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇంతకుముందు చూపించినటువంటివి చదువుకుంటే కనుక ఈ రకంగా మనకు తెలుగుకు సంబంధించి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ అనుమానోప పద్ధతి అంటే ఈ సెషన్లో జరిగినటువంటి మార్నింగ్ సెషన్లో ఆగమన పద్ధతికి సంబంధించి, అనుమానోప పద్ధతికి సంబంధించి అన్నింటిలో కూడా ప్రశ్న అనేటువంటి మెథడాలజీలో రావడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సైకాలజీకి సంబంధించి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించి 9 years అబ్బాయికి సంబంధించి స్థాయి దశ అడిగినట్ట, క్లారిటీగా చెప్పలేదు. దాని తర్వాత సిద్ధాంతాలు, అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి కదా, థార్నడైక్, స్కిన్నరు, పియాజెకి సంబంధించి, అంటే అభ్యసన సిద్ధాంతాలని కాదు సిద్ధాంతాలకు సంబంధించి ఈ రకంగా ఓవరాల్గా కంప్లీట్గా ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగిందట. నెక్స్ట్ చూసుకుంటే పెరుగుదల వికాసానికి సంబంధించి 2 ప్రశ్నలు అనేటువంటి రావడం జరిగింది. ఒకటి వికాస నియమాలు, మరొకటి పెరుగుదల మీద రావడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది. RTE 2009కి సంబంధించి సెక్షన్ అనేటువంటిది అడగడం అయితే జరిగిందట. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నాయకత్వం రకాలు అనేటువంటి పైన
ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది. మార్నింగ్ సెషన్లో కూడా దీనిపైన ప్రశ్న వచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది. పియాజేకి సంబంధించినటువంటి సిద్ధాంతం పైన ఒక ప్రశ్న, దాని తర్వాత ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి రిలేటెడ్గా లాంగ్ టైం మెమొరీ, షార్ట్ టైం మెమొరీకి సంబంధించినటువంటి అంశాన్ని అయితే అడగడం అయితే జరిగిందట. నెక్స్ట్ ప్రాథమిక ప్రేరకాలు ఏంటి అనేటువంటిది ఒకటి క్వశ్చన్ అడిగేసి కింద ఆప్షన్స్ అనేటువంటి ఇవ్వడం అయితే జరిగిందట. నెక్స్ట్ సిసిఏకి రిలేటెడ్గా కింది వాటిలో సరికానిది ఏది, ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారు అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు చెప్పారు. పరిశీలన పద్ధతికి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగినరట. బోధనలో అభ్యాసకుడిని ప్రభావితం చేసేది ఏంటి అంటే అనువంశికత, పరిసరాల, ఈ రకంగా రిలేటెడ్గా ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి సంబంధించి ప్రశ్న అయితే అడిగినట్టు మొత్తం నుంచి భాగాల నుండి మొత్తం అభ్యసనానికి సంబంధించి గెస్టాల్కి సంబంధించిన వాదానికి సంబంధించిన రిలేటెడ్గా ఒక ప్రశ్న, సమ్మిళిత బోధనకు సంబంధించి సరికానిది ఏది అని స్టేట్మెంట్స్ అనేటువంటి అయితే ఇవ్వడం అయితే జరిగిందట. ఇది సైకాలజీకి రిలేటెడ్గా, అంటే ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ నుంచే వస్తున్నాయి కానీ ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ అనేటువంటిది ఉంటున్నది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది ఓవరాల్గా మనకు సైకాలజీకి సంబంధించి. ఇంగ్లీష్కు పరంగా చూసుకుంటే జనరల్గా అడుగుతున్నారు, అంటే ఇంగ్లీష్ అనేటువంటిది రెగ్యులర్గా మనకు చూసుకుంటే ఇంగ్లీష్ అనేటువంటిది ఎప్పుడు కూడా జనరల్గానే అడుగుతున్నారు, కానీ సులభంగానే వస్తున్నాయి, ఈజీగానే చేయగలుగుతున్నాము అనేటువంటి అంశాన్ని చాలామంది అభ్యర్థులు అయితే చెప్తున్నారు. ఈడియం ఏ డైమ్ ఏ డోజన్ అనేటువంటి అనేటువంటిది కనుక చూసుకుంటే డైమ్ ఏ డోజన్ అనేటువంటిది అడిగినరట. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క అర్థం ఏంటంటే వెరీ కామన్ ఇన్ ఎక్స్పెన్సివ్, అంటే చాలా చీప్, లిటిల్ వాల్యూ, తక్కువ వాల్యూ ఉన్నటువంటివి వాటికి యూజ్ చేసేటువంటి సందర్భంలో ఈ ఇడియంని అయితే వాడతారు. ఇడియం మీద ఒక ప్రశ్న, ఈజ్ మదర్ వాక్స్ హార్డ్లీ అనేటువంటిది క్వశ్చన్ ట్యాగ్ రిలేటెడ్గా క్వశ్చన్ ట్యాగ్ ఏదైనా అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్యాసేజ్ అనేటువంటిది అయితే ఈజీగా ఉందంట. ఓరల్ రీడింగ్, సైలెంట్ రీడింగ్ పైన అయితే ప్యాసేజ్ అనేటువంటిది అయితే అడిగినరట. ప్యాసేజ్ కూడా సులభంగానే చేయొచ్చు అనేటువంటి అంశాన్ని అయితే ఇంగ్లీష్ పరంగా కూడా అభ్యర్థులు చెప్పడం జరిగింది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, స్పెల్లింగ్ ఒకటి అడిగినరట. దాని తర్వాత ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ పైన 2 క్వశ్చన్స్ అనేటువంటివి అడిగినరట. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగినరట. నెక్స్ట్ ఈ రకంగా ఇంగ్లీష్ అనేటువంటి జనరల్గా ఇవ్వడం అయితే జరిగింది. సైన్స్ పరంగా చూసుకుంటే శక్తిని ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియ అనేటువంటిది ఏది అని అయితే అడిగినరట. ఇందులో ఆప్షన్స్ కిరణజన్య ప్రక్రియ, కిరణజన్య సంయోజక క్రియ, దాని తర్వాత శ్వాసక్రియ, దాని తర్వాత విసర్జన, ప్రత్యుత్పత్తి అనేటువంటివి. ఇక్కడ శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియ కనుక చూసుకుంటే కిరణజన్య సంయోజక క్రియ అనేటువంటిది అవుతుంది అనేటువంటిది దీనికి సంబంధించి. ఎక్కువగా 8th 9th నుంచి కవర్ అయినాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పినారు అభ్యర్థులు. అంటే ఖచ్చితంగా మనం 6th నుంచి 10th వరకు అన్నీ చదవాలి, వాటి నుంచే ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ఎస్సీఆర్టీ బుక్స్ దాటైతే పోతలేవు కాబట్టి ఇదే ప్లేస్ నుంచి వస్తున్నాయి అనేటువంటిది మనం చెప్పలేము కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఫుడ్ చైన్కి సంబంధించి ఉత్పత్తిదారులకు సంబంధించి ఆహారాన్ని తయారు చేసేవి ఏంటి అని ఈజీగా అడిగిందట. వేరే యొక్క రూపాంతరానికి సంబంధించి ఏంటి అని అయితే అడగడం అయితే జరిగిందట. స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలకు రిలేటెడ్గా ఒక ప్రశ్న, ఆకులు చిగురించడానికి నత్రజని అనేటువంటిది ఉపయోగపడుతుంది, ఆకులు చిగురించడానికి. దాని తర్వాత మొక్క పెరుగుదలకు ఏ రకంగా మనకు 9th క్లాస్లో పట్టిక ఇచ్చేసి క్లియర్గా ఉన్నాయి. పుష్పాలు పుష్పించడానికి ఏమి ఉపయోగపడతాయని ఎన్పీకేకి రిలేటెడ్గా మనకైతే ప్రశ్నలు అయితే అడుగుతున్నారట. చూసుకోండి, నత్రజని అనేటువంటిది దీని ఆన్సర్ అవుతుంది. కాలాజార్ డిసీజెస్ కాజ్డ్ బై అనేటువంటిది ఒక ప్రశ్న, కాలాజార్ అనేటువంటి దేని ద్వారా వస్తుందని. దాని తర్వాత బయోపెస్టిసైడ్స్ అని వేటిని అంటారు అనేటువంటి ప్రశ్న, పెల్లాగ్రకు సంబంధించి విటమిన్కి రిలేటెడ్గా మనకు ఒక ప్రశ్న అయితే రావడం అయితే జరిగిందట. ఇక నెక్స్ట్ చూసుకుంటే మిగిలినటువంటి కొన్ని ఈరోజు జరిగినటువంటి సెషన్లో కనుక చూసుకుంటే మ్యాథ్స్కి రిలేటెడ్గా ప్రశ్నలు కనుక చూసుకుంటే 0.0032 to the power of 0.6 అనేటువంటి దానికి సంబంధించి వాల్యూ ఎంత అని అడిగినారు. a - b = 8, ab = 5, ఫైండ్ ద a³ - b³ వాల్యూ అనేటువంటిది అడిగినట. ఇట్ ప్రిన్సిపల్ అమౌంట్ 5,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10,000, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years, 3 సంవత్సరాలకు చక్రవడ్డీ పైన ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడిగినారు. నెక్స్ట్ ఇక్కడ 18% కనుక చూసుకుంటే రోజు 6 గంటల చొప్పున 25 రోజులు వర్క్ చేస్తే కంప్లీట్ అవుతుంది. ఈ వర్క్ కనుక చూసుకుంటే ఆ వర్క్ 20 మంది పర్సన్స్ కనుక చూసుకుంటే 9 hours తోటి పని చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అనేటువంటి దానికి సంబంధించి క్వశ్చన్. ఇట్ పెరిమీటర్ ఆఫ్ అండ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఈజ్ 48 centimeters, ఫైండ్ అవుట్ ద ఏరియా. దానికి సంబంధించినటువంటి చుట్టుకొలత అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది. ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ట్రయాంగిల్కి సంబంధించినటువంటి ఏరియా వైశాల్యం అనేటువంటిది కనుక్కోవడం అని చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకు p/2 to the power of m into 5 to the power of n బేస్డ్ ఆన్ క్వశ్చన్. అంటే ఈ రకమైనటువంటి క్వశ్చన్ 27 సార్లు 27 ఎన్నిసార్లు రాస్తే 224 వస్తున్నది అనేటువంటిది అడిగిందట.
దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే క్యూబ్ ఎడ్జ్డ్ బేస్డ్ క్వశ్చన్ ఒకటి అడిగినట్టు క్యూబ్కి సంబంధించి రేఖాగణితానికి సంబంధించిన ప్రశ్న అయితే అడిగారు. దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ a - b = 8 ఇంతకుముందు చూసినాం. రిమైనింగ్ మెమరీ బేస్డ్ కనుక చూసుకుంటే శాతానికి సంబంధించి ఒక ప్రశ్న ఈ రకంగా రావడం అయితే జరిగిందట. నెక్స్ట్ కాలాజార్ చూసినాం, బయోపెస్టిసైడ్ చూసినాం, పెల్లాగ్రావాజ్ చూసినాం, ప్లాంట్ దట్ ప్రొడ్యూస్ న్యూ ప్లాంట్ ఫ్రమ్ మాడిఫైడ్ రూట్స్ అంటే వేరుకు సంబంధించిన రూపాంతరం అడిగినాం. ఇవన్నీ బెర్నౌలీ ప్రిన్సిపల్కి సంబంధించి సోడియం మెటల్ ప్రెజెంటెడ్ ఇన్ అనేది ఒకటి ప్రశ్న అడిగినట. మైక్రో న్యూట్రియంట్స్ యూస్ ఫర్ ఏరియాస్ ఆఫ్ లీవ్స్ అండ్ ఇదే అండి సూక్ష్మ పోషకాలకు సంబంధించినటువంటి ఒకటి క్వశ్చన్ అనేటువంటిది అయితే ఇక్కడ అడగడం అయితే జరిగింది. ఈ రకంగా అభ్యర్థులు అయితే పంపించడం అయితే జరిగింది. తరిగిపోయే వనరులు ఆ రకంగా వాటికి సంబంధించి కూడా అడగడం అయితే జరిగింది. అంటే రేపటి వరకు అయితే మనకు వీటికి సంబంధించిన సమాధానాలు అవన్నీ కూడా వాళ్ళు క్లియర్గా రాసి పంపుతారు. అవన్నీ కూడా వాటిని చూడవచ్చు. మనం అవన్నీ కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇప్పుడు ప్రశ్నలు కొన్ని మనకు తెలిసినటువంటి సమాధానాలు అయితే అందించే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఈరోజు మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించిన సమాధానాలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మార్నింగ్ సెషన్లో కూడా పృథ్వీకి సంబంధించిన పర్యాయ పదం మన ప్రకృతి వికృతి అడిగారు. పుడమికి సంబంధించి, వర్షానికి సంబంధించి నానార్థాలు, సంవత్సరము, వాన అనేటువంటిది అయితే అడిగారు. ఇక్కడ చూసుకుంటే మనం క్లియర్గా ప్రతిసారి మనం ఇక్కడ ఈ రకంగా మీకు స్టార్ మార్క్ పెట్టినటువంటి దానిలో నుంచి అయితే బిట్ అనేటువంటిది మిస్ కావట్లేదు. ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మన ఫ్రీ మెటీరియల్ శ్రీ సాయి ట్యూటోరియల్ యాప్లో మీకు అందుబాటులో ఉన్నది. చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా ఉన్నది. పేపర్ 1కి సంబంధించి, పేపర్ 2కి సంబంధించి, సోషల్ స్టడీస్కి సంబంధించి కూడా చాలా క్వాలిటీగా మీకు తక్కువలో 99 రూపీస్లోనే అందుబాటులోకి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. కాబట్టి ఎగ్జామ్స్ రాయండి. అందులో చేసే తప్పులు మీరు ఫైనల్ ఎగ్జామ్లో రిపీట్ చేయకుండా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ కోటిలింగాలు ఏ జిల్లాలో? జగిత్యాలకు సంబంధించిన జిల్లా. కూతురుకు సంబంధించినటువంటి పర్యాయ పదం పుత్రిక, కుమార్తె. విశ్వదాభిరామ వినరవేమ ఏ ఛందస్సు? ఇక్కడ వేమన పద్యాలన్నీ కూడా ఆటవిల్లోనే ఉంటాయి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు మన సుమతి శతక పద్యాలన్నీ కనుక చూసుకుంటే కంద పద్యాలండి. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేటువంటిది చేయండి. కాస్ అంటే ప్రత్యేకము అనేటువంటి అర్థంలో మనం అయితే యూజ్ చేస్తాము. దాని తర్వాత బాసర పుణ్యక్షేత్రము ఏ నదీ తీరాన ఉంది అంటే గోదావరి నదీ తీరాన అయితే ఉందట. యయాతి చరిత్ర అనేటువంటి దానికి సంబంధించి ఏ కావ్యం? అచ్చ తెలుగు కావ్యం అండి. సలంద్ర లక్ష్మీనారాయణకి సంబంధించి దళిత మేనిఫెస్టో అనేటువంటిది ఎవరి రచన అని అడిగిండు. ఎక్కాలము ఏ ప్లస్ కాలము త్రిక సంధి అనేటువంటిది అవుతుంది. ఉదగ్ర తేజము, ఉదగ్రమైనటువంటి తేజం కనుక ఇక్కడ విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం అవుతుంది. సౌదము ఆకాశం అంటూ చుండెనంటూ ఇక్కడ అతిశయోక్తి అలంకారానికి సంబంధించి ఈ రకంగా ప్రశ్న అనేటువంటిది రావడం అయితే జరిగింది. వీడి జోడు రచన అనేటువంటిది ముకురాల రామరెడ్డి రాయడం అయితే జరిగింది. భారతదేశం నా మాతృభూమి రాసింది ఎవరు అంటే పైడుమర్రి వెంకట సుబ్బారావు. పద్యం కనుక చూసుకుంటే కొంత ఇబ్బంది అయితే పెట్టింది అనేటువంటి అంశాన్ని మెథడాల్లో భాషా నిర్వచనం ఇచ్చి ఎవరు అనేటువంటిది అయితే అడిగినరట. నెక్స్ట్ చూసుకుంటే మనకు సైకాలజీకి సంబంధించినటువంటి మార్నింగ్ సెషన్లో వచ్చిందండి. ఇది పియాజెకి సంబంధించి సాంశీకరణము, అనుగుణ్యము, పదిలపరుచుకునే భావన పైన అయితే ప్రశ్న అడిగినారు. వైగట్స్కి సంబంధించి ఎంక్యోవో మోర్ నాలెడ్జబుల్ అదర్ అంటూ దానిపైన ఒక ప్రశ్న. బ్రూనర్కి సంబంధించినటువంటి సిద్ధాంతం పైన నోమ్ చామ్స్కీ భాషా వికాస్ సిద్ధాంతం. కోల్బర్గ్కి సంబంధించి స్టేజెస్ మీద పొద్దున వచ్చింది, మధ్యాహ్నం కూడా వచ్చింది. ఖచ్చితంగా రిపీట్ అవుతున్నాయి చూసుకోండి. RTA 2000 పైన పొద్దున వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే NCF 2000 పైన కనుక చూసుకుంటే 4 సెంటెన్స్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూజ్ రైట్ వన్ అనేటువంటిది అడిగినట్ట. పర్సనాలిటీ అనేటువంటి దానిపైన పర్సనాలిటీకి సంబంధించి అయితే ఒక ప్రశ్న అయితే అడిగారు. ఆప్టిట్యూడ్కి సంబంధించి సహజ సామర్థ్యానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న. డిఫెన్స్ మెకానిజం అంటే రక్షక తంత్రాలకు సంబంధించి అయితే అడిగినరట. దానికి సంబంధించి ఈ రకంగా ఆప్షన్స్ సర్దుబాటు, రక్షక తంత్రం, అలవాటు, ఆసక్తి ఈ రకంగా ఉన్నదట. రక్షక తంత్రం అవుతుంది అనేటువంటిది అయితే చెప్పారు. లర్నింగ్ డిజేబుల్టీస్ అభ్యసన వైకల్యాలకు సంబంధించి అయితే ప్రశ్న అయితే అడిగినరట. ఖచ్చితంగా ఈ డిస్కాలిక్లియా అవన్నీ కూడా క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నిరంకుశ నాయకత్వం పైన పొద్దున అడిగినరు, మధ్యాహ్నం కూడా అడిగినరు ఒక క్వశ్చన్ అనేటువంటిది. CCE పైన కూడా పొద్దున అడిగినరు, మధ్యాహ్నం కూడా అడిగారు. క్లియర్గా చూసుకోండి. ఎందుకంటే ఒకే వ్యక్తి ఈ రకంగా అన్ని సెషన్స్కు మనకు క్వశ్చన్స్ అనేటువంటి తయారు చేస్తాడు సైకాలజీ పరంగా చూసుకుంటే. ఆ రకంగా నియర్ బై ఏరియాస్ అనేటువంటి రిపీట్ కావడానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి క్లియర్గా చూసుకోండి. పెరుగుదల వికాసం నుంచి 2 క్వశ్చన్స్ పొద్దున వచ్చినాయి, మధ్యాహ్న సెషన్లో కూడా రావడం అయితే జరిగింది. నెక్స్ట్
మూలకాల వర్గీకరణకు సంబంధించిన పట్టికలోని గ్రూప్స్కి సంబంధించిన స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగింది. కణజాలాల గురించి స్టేట్మెంట్స్ అనేటువంటి చూస్ ద రైట్ వన్ అనేటువంటి ప్రశ్న అయితే అడిగినట, చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ సైన్స్లో కనుక చూసుకుంటే వేర్లలో ఆహారం నిల్వ చేసుకునేది పొద్దున అడిగినారు, మధ్యాహ్నం కూడా అడిగారు. క్రింది వాటిలో అస్తోరియాలు గలది అంటూ కస్కుటాకు సంబంధించినటువంటి ప్రశ్న. క్రింది వాటిలో నీటి ద్వారా వ్యాప్తి చెందినది అంటూ ఇక్కడ కోవిడ్ అనేటువంటిది అయితే ఈ రకంగా దీనికి సంబంధించి ఇవన్నీ కూడా నీటి ద్వారా ద్వారకంగా వచ్చేటువంటి దానికి సంబంధించినటువంటి వ్యాధులే కాబట్టి ఈ రకంగా కోవిడ్ అనేటువంటిది కాదు, దీనికి సంబంధించిన ప్రశ్న. కిరణజన్య సంయోజక క్రియలో కాంతి అవసరం అని చెప్పింది ఎవరు? ఇంజన్ హౌస్కు సంబంధించి. ఇది 7th క్లాస్లో మీకు క్లియర్గా ఉంటుంది. పట్టు పురుగులను నీటి ఆవిరి ద్వారా వేడి చేసి చంపేయడాన్ని స్ట్రిప్పింగ్ అంటారు. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఇది చూడొచ్చు. ఇక్కడ 7th క్లాస్ నుంచి ఇది కూడా. నెక్స్ట్ క్రింది వాటిలో పత్రాల విధి సాధారణంగా కానిది అంటే ఇక్కడ ప్రత్యుత్పత్తి, ఇది కూడా ఈజీగా ఇవ్వడం అయితే జరిగింది. బల్బును ఏ సంధానంలో కలిపితే ఎక్కువగా ప్రకాశవంతంగా వెలుగుతుంది అనేటువంటిది శ్రేణి సమాంతర సంధానానికి రిలేటెడ్గా ఈ ప్రశ్న అడిగారు. సిఆర్ ఎలక్ట్రాన్కి సంబంధించి క్రోమియంకి సంబంధించిన ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎంత అని అయితే అడగడం అయితే జరిగింది. 24. దీనికి సంబంధించి లోహాలు అలోహాలు వీటిపైన 2 క్వశ్చన్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేసి ఇన్కరెక్ట్ వన్ ఏది అంటూ ఆ రకంగా కూడా అడగడం అయితే జరిగిందట. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చిండ్రు, ఇన్కరెక్ట్ ఆ రకంగా గుర్తించమనేటువంటి అంశాన్ని కూడా ఇవ్వడం అయితే జరిగిందట. ఇక్కడ ఈ రకంగా ఇచ్చేసి అంటే మొత్తంగా ఇచ్చేసి కంప్లీట్గా వట్టిసెల్లా ప్రోటోజోవన్ ఈ రకంగా ఇచ్చేసి ఇన్కరెక్ట్ ఇది ఏది అనేటువంటి అంశాన్ని అయితే అడిగినట. నెక్స్ట్ కనుక చూసుకుంటే పిట్యూటరీ గ్రంథి విడుదల చేయని హార్మోన్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది, ల్యూటినైజింగ్ హార్మోను, దాని తర్వాత పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఈ 3 కూడా యూజ్ చేస్తాయి, మన విడుదల చేస్తా అండి. 8th క్లాస్లో మీకు క్లియర్గా ఇది కవర్ కావడం అయితే జరుగుతుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. అంటే కంప్లీట్గా ఈరోజు జరిగినటువంటి సెషన్స్ కనుక చూసుకుంటే 8th, 9th, 6th, 7th ఈ రకంగా కూడా ప్రశ్నలు అనేటువంటివి అయితే అడగడం అయితే జరిగింది. పెద్దగా 10th క్లాస్ వరకు వెళ్ళిండ్రని అయితే నాకైతే అనిపించలేదు. అంటే వెళ్ళరని కాదు, ఖచ్చితంగా ఈరోజు జరిగినటువంటి అంశాలను చెప్తున్నాను. 6 నుంచి 10వ తరగతి వరకు మనం పర్ఫెక్ట్గా ఉంటే మంచి స్కోర్ అనేటువంటిది సాధించవచ్చు. ఈరోజు పొద్దున అడిగినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ ఆల్జిబ్రా నుంచి 2 క్వశ్చన్స్ అడిగినట, యావరేజెస్ నుంచి 1 క్వశ్చన్, మెన్సురేషన్ నుంచి 2-3 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది. ఎక్స్పోనెంట్స్కి సంబంధించి 3⁻160 - 3⁻151 ఈ రకంగా అడిగేసి 3⁻150 ఈ రకంగా దీని ఆన్సర్ ఎంత అని అడగడం అయితే జరిగిందట. ఎక్స్పోనెంట్స్ ఘాతాంకాల నుంచి అయితే ప్రశ్న అయితే అడిగారు. మ్యాథ్స్కి సంబంధించి టీఎల్ఎం ఉపగమం ఏది అంటూ టీఎల్ఎం రిలేటెడ్గా, దాని తర్వాత ఉపగమానికి సంబంధించినటువంటి బోధన ఉపగమం ఏది, అది మెథడాలజీకి సంబంధించి అయితే ఈ రకంగా ప్రశ్నలు అనేటువంటి అప్లికేషన్ ఓరియంటెడ్గా ఇచ్చిండ్రు. 8 భాగించబడేది ఏది అనేటువంటిది ఒక ప్రశ్న అడిగినట. హెచ్సిఎఫ్కి రిలేటెడ్గా హెచ్సిఎఫ్, దాని తర్వాత ఎల్సిఎంకు సంబంధించి రిలేటెడ్గా అడుగుతున్నారు. ఈ రకంగా మనకు మల్టిప్లికేషన్ పైన కూడా అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేసే విధంగానే ప్రశ్నలు అడిగినారు. ఈ రకంగా a-1/a = 3 అయినా a² + 1/a² ఎంత అని ఈ మోడల్ పైన రెగ్యులర్గా మీకు ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి, చూసుకోండి. విభాగ న్యాయం పైన అయితే మీకైతే ఒక క్వశ్చన్ అనేటువంటిది రావడం జరిగింది. ఫ్లాష్ కార్డ్స్ మోడల్స్ ఏ రకమైనటువంటి టీఎల్ఎం అనేటువంటిది అడిగినట. ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే పొద్దున సెషన్లో ఏవిపివి క్వశ్చన్ ట్యాగ్ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అనేటువంటిది పొద్దున అడిగిండ్రు, మధ్యాహ్నం కూడా అడిగిండ్రు. ఈ రకంగా ఇది అడిగినట. దీనికి సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని ఒక స్టేట్మెంట్ కూడా అడగడం అయితే జరిగింది. అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వీటికి సంబంధించి అలా కూడా అడుగుతున్నారు. క్లాస్ రూమ్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అడిగినట్టు, టీచర్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అనేటువంటిది అడిగిండ్రు. డైరెక్ట్ మెథడ్ గురించి అయితే మెథడాలజీలో ఒక ప్రశ్న. ఇక ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ నుంచి ఓరల్ రీడింగ్ నుంచి అయితే ఇది మెథడాలజీ పరంగా ప్రశ్న అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది. ఇది ఓవరాల్గా మ్యాథ్స్కి సంబంధించిన మన పొద్దున జరిగినటువంటి ఇంగ్లీష్కి సంబంధించి మూలకాల వర్గీకరణలోని గ్రూప్స్కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఏది అని సంబంధించిన స్టేట్మెంట్ ఏదని ఈ రకంగా అడుగుతున్నారు. కణజాలాల గురించి స్టేట్మెంట్స్ ఇచ్చి చూస్ ద రైట్ వన్ అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది. ఈ రకంగా ఇది మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి సరళ ఈ రకంగా ఉన్నది. ఎగ్జామినర్ ఈ రకంగా అవగాహనని బేస్ చేసుకొని కూడా కొన్ని క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతున్నారు. అప్లికేషన్గా సైకాలజీ, మెథడాలజీ, అదేవిధంగా సైన్స్లో కూడా కొన్ని స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి అయితే వస్తున్నాయి. ఈ రకంగా ప్రశ్నలు అనేటువంటివి అయితే ఉన్నాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.